క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మార్కెట్ కింగ్ అంటున్నారు, గేమ్ చేంజర్ అని అంటున్నారు. ఈవెన్ ఇది లేటెస్ట్ యాపిల్ 18 ప్రోని కూడా బీట్ చేసింది ప్రతి పాయింట్ లో. మరి అంతలా ఈ ప్రాసెసర్ లో ఏముంది, ఏ చేంజెస్ తో ఈ ప్రాసెసర్ వస్తుంది, దీంతో ఏ మొబైల్స్ వస్తాయి, ఏ ప్రైస్ ట్యాగ్ లో వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ప్రతి విషయం డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్రాసెసర్ యొక్క పేరు. అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 పేరుని కాదని 8 ఎలీట్ ఎందుకు పెట్టారంటే, చూడండి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 2, 8 Gen 3 లో వీళ్ళు ARM డిజైన్ చేసిన కోర్స్ ని వాడేవాళ్ళు. కానీ 8 ఎలీట్ లో క్వాల్కమ్ ఫస్ట్ టైం తన కస్టమ్ ఓరియాన్ కోర్స్ ని యూజ్ చేశారు. మరి ఈ ఓరియాన్ కోర్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మీరు గమనిస్తే 2021 లో అనుకుంటాను, క్వాల్కమ్ నూవియా అనే కంపెనీ బై చేసింది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ARM డిజైన్ పైన కస్టమ్ కోర్స్ ని తయారు చేస్తుంటారు. వీళ్ళ మెయిన్ మోటివ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసి పవర్ కన్సంప్షన్ డిక్రీజ్ చేయడం. ఒక ప్రాసెసర్ కి దీనికన్నా ఎక్కువ ఏం కావాలి భయ్య, అందుకే ఈ కోర్స్ ని క్వాల్కమ్ 8 ఎలీట్ లో యూజ్ చేసింది. కామన్ గా ఫోన్ ప్రాసెసర్ CPU లో మనకు ప్రైమ్ కోర్స్, పర్ఫార్మెన్స్ కోర్స్, ఎఫిషియన్సీ కోర్స్ అని ఉంటాయి. వీటిలో ఎఫిషియన్సీ కోర్స్ తక్కువ బ్యాటరీ యూజ్ చేసుకుంటాయి, పర్ఫార్మెన్స్ కోర్స్ ఎక్కువ బ్యాటరీ తీసుకుంటాయి. అందుకే ఎప్పుడైతే నువ్వు గేమింగ్ చేస్తావో అప్పుడు నీ ఫోన్ బ్యాటరీ తొందరగా అయిపోతుంది, బికాస్ ఇక్కడ పర్ఫార్మెన్స్ కోర్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి. అదే నువ్వు నార్మల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎఫిషియన్సీ కోర్స్ వర్క్ చేస్తుంటాయి కాబట్టి వీటి వల్ల బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, కానీ పర్ఫార్మెన్స్ అంత దొరకదు. అందుకే కదా మీకు అప్పుడప్పుడు ఫోన్ UI లో కానీ, సెట్టింగ్స్ లో కానీ, యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు, క్లోజ్ చేసినప్పుడు లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారమే కొత్త ఓరియాన్ కోర్స్. అదే విధంగా ఎలీట్ పేరు ఎందుకంటే 2024 స్టార్టింగ్ లో క్వాల్కమ్ సేమ్ డిజైన్ తో ల్యాప్టాప్స్ కోసం X ఎలీట్ పేరుతో ప్రాసెసర్ ని తీసుకొచ్చింది. సో ఈ బ్రాండింగ్ సేమ్ ఉండాలని 8 Gen 4 పేరుని కాదని 8 ఎలీట్ అని పెట్టారు భయ్య. అదే విధంగా రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయింది AI, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఆన్ డివైసే పర్ఫార్మ్ చేయాలని పవర్ఫుల్ NPU ఇచ్చారు. అదే విధంగా మల్టీ మోడల్ AI ని సపోర్ట్ చేస్తుంది. ఆన్ డివైస్ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ రన్ చేయగలదు. అండ్ ప్రతి కంపెనీ తీసుకొస్తున్న ఓన్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ని ఇది సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలదు. అలాగే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, నెట్వర్క్ లో ప్రతి చోట AI బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అదే విధంగా ఇన్ ఫ్యూచర్ రాబోతున్న AI యాప్స్, AI టూల్స్, AI ఫీచర్స్ ప్రతిదీ కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలదు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఎంతవరకు ఈ NPUని యూజ్ చేసుకుంటాయో చూడాలి మరి ఏమవుతుందో. కానీ ఈ విషయంలో శాంసంగ్ ముందుంటుంది భయ, బికాస్ గెలాక్సీ AI, మనకు శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాతో నెక్స్ట్ జనరేషన్ గెలాక్సీ AI కూడా రాబోతుంది. ఆల్రెడీ మన ఇండియా మార్కెట్ లో గ్లోబలీ అంటే ఫుల్ పొటెన్షియల్ వరకు NPUని యూజ్ చేసుకునేది ప్రజెంట్ చూసుకుంటే మాత్రం శాంసంగ్ భయ. బికాస్ మన ఇండియా మార్కెట్ లో గ్లోబల్ మీరు గమనిస్తే ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ తో మనకు iQOO 13, OnePlus 13, Xiaomi 15 సిరీస్, Realme GT7 Pro ఫోన్స్ వచ్చాయి. మరి ఈ ఫోన్స్ ఫుల్ పొటెన్షియల్ వరకు స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ లో ఉన్న NPUని యూజ్ చేసుకున్నాయంటే మాత్రం సింపుల్ ఆన్సర్ లేదు. ఏదో కొన్ని ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. ఆల్మోస్ట్ చాలా వరకు ఫీచర్స్ ని డిసేబుల్ చేసి పెట్టారు. అంటే ఈ అన్ని ఫోన్స్ మీరు గమనిస్తే AI ని జస్ట్ ఇంట్రడ్యూస్ మాత్రమే చేస్తున్నాయి, కానీ శాంసంగ్ ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. బెటర్ ఇక్కడ మనకు AI పర్ఫార్మెన్స్ ఉంటుంది శాంసంగ్ యొక్క గెలాక్సీ AI లో భయ. అదే విధంగా యాపిల్ అయితే మాత్రం ఇప్పటి వరకు అలాంటి AI ఫీచర్స్ ఏది కూడా తీసుకొని రాలేదు. చూడాలి మరి ఏమవుతుందో. అదే విధంగా మీరు గమనిస్తే 5G అంటే నెట్వర్క్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ లో మీకు స్నాప్డ్రాగన్ X80 5G మోడెమ్ ఇస్తున్నారు. దీంతో 10 GB/s డౌన్లోడింగ్ స్పీడ్, 3.5 GB/s అప్లోడింగ్ స్పీడ్ వస్తుంది. ఇంకా క్యారియర్ అగ్రిగేషన్ అండ్ సబ్6 బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. నెట్వర్క్ యాంటీనా మేనేజ్మెంట్ లో AI సపోర్ట్ ఇస్తున్నారు. వీటి వల్ల బెటర్ అండ్ కన్సిస్టెంట్ 5G ఇవ్వడంతో పాటుగా మనకు స్టేబుల్ నెట్వర్క్ ఉంటుంది, బికాస్ ఆఫ్ మనకు స్నాప్డ్రాగన్ X80 5G మోడెమ్ భయ. అదే విధంగా మనకు Wi-Fi 7 అని, Bluetooth 5.4, దాంతోపాటు బిల్ట్ ఇన్ గా మనకు శాటిలైట్ సపోర్ట్, ఇవన్నీ మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ లో దొరుకుతున్నాయి. ఇక దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ 18-bit ట్రిపుల్ ISP తో వస్తుంది. ఫోటో క్యాప్చర్ విషయానికి వస్తే 320 మెగాపిక్సెల్ మీరు ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. అప్ టు దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అదే విధంగా మనకు సింగిల్ కెమెరా విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఎట్ 30 FPS విత్ 0 షట్టర్ లాగ్ అండ్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ట్రిపుల్ కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. అది కూడా 30 FPS దగ్గర విత్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ అండ్ 0 షట్టర్ లాగ్. ఇక దాంతో పాటు 4K 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ 8K లో మీకు 60 FPS సపోర్ట్ లేదు. బట్ మనకు 8K 60 FPS వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ దొరుకుతుంది, కానీ మనకు వీడియో రికార్డింగ్ మాత్రం 8K 60 FPS లేదు భయ. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశాను,
కానీ ఇది మనకు సపోర్ట్ చేయడం లేదు. అదే విధంగా స్లో మోషన్ విషయానికి వస్తే 1080p 480 fps స్లో మోషన్ సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా AI బేస్డ్ ఫేస్ డిటెక్షన్, AI ఆటో ఫోకస్, ఆటో ఎక్స్పోజర్, ఆటో వైట్ బ్యాలెన్స్, AI నాయిస్ డిటెక్షన్ ఇన్ 4K 60 fps, AI రియల్ టైమ్ స్కిన్ అండ్ స్కై టోన్ అడ్జస్ట్మెంట్ ఇన్ 4K 60 fps దొరుకుతుంది. ఈసారి కెమెరాలో మనకు AI బేస్డ్ ఇంప్రూవ్మెంట్స్ చాలా కనిపిస్తున్నాయి భయ్య. ఇవన్నీ కూడా కెమెరాని ఇంప్రూవ్ చేయడం కోసం. దాంట్లో మీరు గమనిస్తే మాత్రం AI ఫీచర్స్ మీకు చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్ కదా. ఇక దాంతో పాటు మనకు డిస్ప్లే సపోర్ట్ గురించి మాట్లాడితే ఇది మనకు Qualcomm Snapdragon 8 Elite వచ్చేసి 4K 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా QHD ప్లస్ విషయానికి వస్తే ఏకంగా 240 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేయగలదు. ఇక దాంతో పాటు HDR10, HDR10 ప్లస్ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకు డిస్ప్లేలో దొరుకుతున్నాయి. ఇక దాంతో పాటు GPU విషయానికి వస్తే అంటే గేమింగ్ కోసం వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది Adreno GPU. దాంతో పాటు హార్డ్వేర్ బేస్డ్ రియల్ టైమ్ రే ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా Unreal Engine 5.3 నానెట్ ఉంటుంది భయ. ఇది సేమ్ టెక్నాలజీ PC గేమ్ అయిన బ్లాక్ మిత్ ఉకాంగ్ లో టెక్చర్ కోసం యూజ్ చేసిన టెక్నాలజీ. అది మీకు ఒక మొబైల్ ప్రాసెసర్ లో ప్రొవైడ్ చేయడం అనేది మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ. అంటే ఏ రేంజ్ లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అదే విధంగా BGMI విషయానికి వస్తే 120 fps గేమింగ్ మీరు చేసుకోవచ్చు. 90 fps కాదు, 120 fps. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్. దాంతో పాటు మనకు మోషన్ ఇంజన్ 2.1 HDR గేమింగ్ విత్ 10-bit కలర్ డెప్త్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ మీరు గమనిస్తే GPU లో మనకు బెటర్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా Qualcomm నుంచి Qualcomm క్విక్ ఛార్జ్ 5.0 ప్రొవైడ్ చేస్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. ఇక ర్యామ్ విషయానికి వస్తే అప్ టు మీకు 24GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా DDR5X. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే UFS 4.0 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు మనకు USB టైప్ విషయానికి వస్తే మనకు USB 3.1 Gen 2 సపోర్ట్ చేస్తుంది. అంటే లేటెస్ట్ జనరేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు గమనిస్తే Qualcomm Snapdragon 8 Elite ఫీచర్స్ మాత్రం టాప్ నాచ్ గా ఉన్నాయి. కానీ మరి ఎన్ని కంపెనీస్ ఈ యొక్క ఫీచర్స్ అన్ని యూజ్ చేసుకొని స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తాయి అనేది మాత్రం ప్రెసెంట్ క్వశ్చన్ భయ్య. బికాస్ ఏ కంపెనీ కూడా ప్రాసెసర్ ని ఫుల్ పొటెన్షియల్ వరకు యూజ్ చేసుకోదు భయ్య. చాలా వరకు ఫీచర్స్ ని డిసేబుల్ చేసే పెడతారు. కొన్ని కంపెనీస్ లైక్ సామ్సంగ్ తీసుకుంటే వీళ్ళే కొంచెం ఈ మధ్య ట్రై చేస్తున్నారు ఆ ప్రాసెసర్ ని మనకు ఫుల్ పొటెన్షియల్ వరకు యూజ్ చేసుకునే విధంగా. వాళ్ళు కూడా 100% ఏం రావడం లేదు, కానీ ఏదో ట్రై చేస్తున్నారు అనమాట. Galaxy అయితే మనకు కొంచెం అడ్వాంటేజ్ వచ్చేసింది. బట్ అదర్ కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం ఆ ప్రాసెసర్ మీకు సపోర్ట్ చేస్తుంది ఫీచర్స్ అయినప్పటికీ వాళ్ళు ఆ ఫీచర్స్ ని డిసేబుల్ చేసి పెడతారు. ఆ ఫీచర్స్ ఇస్తే యూజర్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కానీ కంపెనీస్ అలా చేయడం లేదు. అది మన దురదృష్టం భయ్య, ఏం చేయలేము. మరి ఈ ప్రాసెసర్తో మన ఇండియా మార్కెట్లో ఏ ఫోన్స్ రాబోతున్నాయి, ఏ ప్రైస్ సెగ్మెంట్లో మీకు Snapdragon 8 Elite కనిపిస్తుంది అంటే 50,000 నుండి 1 lakh or above అక్కడ మీకు దొరికే ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా 8 Elite కనిపిస్తుంది భయ్య. అదే విధంగా మన ఇండియా మార్కెట్లో మీరు గమనిస్తే November 26 కి Realme GT7 Pro ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతుంది. ఇది మాత్రం ఇంప్రెసివ్. అంటే ఇదే ఇండియా మార్కెట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది విత్ Qualcomm Snapdragon 8 Elite చిప్ సెట్ అఫీషియల్ గా. దాని తర్వాత మీకు December 3 కి iQOO 13 ఇండియా మార్కెట్లో రాబోతుంది. ఆ తర్వాత మీకు Samsung Galaxy S25 Ultra కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు OnePlus నుండి OnePlus 13 సిరీస్ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు మేబీ Xiaomi 15 సిరీస్ రావచ్చు. అఫీషియల్ గా మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మేబీ రావచ్చు. ఈ విధంగా మనకు చాలా స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్లో వస్తాయి. కానీ ఈ అన్నిట్లో కూడా మనకు Realme GT7 Pro అండ్ iQOO 13 అగ్రెసివ్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తాయి. అంటే మనకు 50,000 55,000 సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తాయి. ఈ రెండు మొబైల్స్ కూడా కాంపిటేటివ్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఇండియా మార్కెట్ లో మీకు ఆబ్వియస్ గా లో ప్రైస్ సెగ్మెంట్ లో మీకు చూడడానికి ఉంటాయి భయ్య. చూసుకుంటే మాత్రం ప్రజెంట్ ఫ్లాగ్షిప్ లో మాత్రమే మనకు Qualcomm నుంచి Oryon Core CPU కనిపిస్తుంది. బట్ ఇన్ ఫ్యూచర్ మీకు మిడ్ రేంజ్ లో అదే విధంగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ యొక్క Oryon Core CPU మీకు కనిపిస్తుంది. అలా జరిగితే మాత్రం Snapdragon 8 Elite లాగా ప్రతి ఒక్క Qualcomm చిప్ సెట్ పేరు మారుతుంది. ఇది చూస్తుండండి మీరు. ఆబ్వియస్ గా జరగాల్సిందే. బికాస్ ARM తో మనకు పార్ట్నర్షిప్ కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఇదే. ప్రతి ఒక్క చిప్ సెట్ లో కూడా మనకు Oryon Core CPU రావాల్సిందే. అలా వస్తే మాత్రం పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది భయ్య. ప్రతి చిప్ సెట్ అది బడ్జెట్ కానీ మిడ్ రేంజ్ కానీ ప్రతి చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మీకు పెరుగుతుంది అండ్ బ్యాటరీ లైఫ్ బెటర్ గా ఉంటుంది అనమాట. ఈ విధంగా జరిగితే మాత్రం మన మంచికే. చూసుకుంటే మాత్రం ప్రజెంట్ మీరు చూస్తే ఈ Qualcomm Snapdragon 8 Elite తో రాబోతున్న ఏ స్మార్ట్ ఫోన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, అదే విధంగా మీరు ఏ యొక్క Qualcomm Snapdragon చిప్ సెట్ లో ఈ యొక్క Oryon Core CPU ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కావాలనుకుంటున్నారు, ప్లీజ్ మీ అభిప్రాయం ఇప్పుడే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మనకంటే ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.